మహి, ఏంటి? హెడేక్గా ఉందన్నావు కదా, కాఫీ తీసుకొచ్చాను. తలనొప్పిగా ఉంది, కాఫీ తీసుకురమ్మని నేను ముత్యానికి చెప్పాను. నువ్వెందుకు తీసుకొచ్చావు? నేను కాఫీనే తీసుకొచ్చాను మహి. తాగితే ఫ్రస్ట్రేషన్ కూడా తగ్గుతుంది. తీసుకో. నీ మనసులో నేనుంటే, నాతో నిశ్చితార్థం మనస్ఫూర్తిగా చేసుకునుంటే ఈ కాఫీ తాగరా. ఇదిగో. నీ మనసులో ఉన్నానని ఒక్క మాట చెప్పరా. నీ వల్ల నాకు తలనొప్పి వస్తుంది. అలాంటి నువ్వే కాఫీ తీసుకొస్తే ఎలా తాగుతాను అనుకున్నావు? గెట్ లాస్ట్. మనసు లేదు, గడిద గుట్టు లేదు. అవుట్. ఎందుకు ఇలా బాధ పెడతావు? నా మీద కొంచెం కూడా జాలి లేదా? కావాలని ఇదంతా చేస్తున్నావు కదూ. జాలి, దయ, ప్రేమ, అభిమానం ఇలాంటివేం లేవు. ఏమైనా ఉంటే అవి కంపరం, నరకం, అసహ్యం మాత్రమే. పోతలకి మనసులో ఏ మూలో నేనంటే నీకు ప్రేమ ఉందిరా. లేకపోతే ఎవరు చెప్పినా వినని నువ్వు నా వేలికి ఉంగరం ఎందుకు తొడుగుతావు చెప్పు. పోడి అర్థం ఉంగరం అందరికీ చూపిస్తూ ఈ సామ్రాజ్యానికి పట్టాభిషేకం చేసుకుని యువరాన్లా ఫీల్ అవుతున్నావా? కొన ఊపిరితో కొట్టుకుంటూ నీ నోట్లో తులసి తీర్థం పోస్తే ఫంక్షన్లో ప్రాణాలు విడిచేదానివి. మా బ్రో ఎంగేజ్మెంట్ ఆగిపోవడం మాకు ఇష్టం లేదు. అందుకే నువ్వంటే ఇష్టం లేకపోయినా మనసు చంపుకొని నువ్వు చస్తావని నీ వేలికి ఉంగరం తొడిగాను. అది ప్రేమ కాదు, తొక్క కాదు. రే, ముక్కు మొహం తెలియని అమ్మాయిలతో కూడా రొమాన్స్ చేస్తావు. నేను నీ వెంట 3 నెలల నుంచి నువ్వంటే ప్రాణమని తిరుగుతున్నాను. కనీసం ప్రేమగా చూడబెట్టి మహి. చూడు, నిన్ను నేను పెళ్లి చేసుకుంటాను. 3 పూట్ల అన్నం కూడా పడేస్తాను. కానీ గేటు బయట ఉండే ముష్టివాడికి, గార్డెన్ లో ఉండే కుక్కకి, ఇంట్లో ఉండే నీకు ఏమీ తేడా ఉండదు. లవ్ అని, రొమాన్స్ అని పిచ్చి కళలు మాత్రం కనకు. ప్రేమగా చూడాలన్నా మనసులో రవ్వంతైన ప్రేమ ఉండాలి. అంటే నా మీద ప్రేమే లేదా? లేదు 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 లేదు. అమ్మ అన్నయ్య కోసం చేసుకున్నాను అంతే. అర్థమయ్యిందా? రేపు మా బ్రో ఈ సోఫాను చేసుకోమన్నా చేసుకుంటాను, కాపురం చేయమన్నా చేస్తాను. చూస్తావా? చూడు. ఏమైంది? కొంచెమైనా ఫీల్ అయిందా? అది అలాగే కట్టెలా ఉంటుంది. పెళ్ళైనా నీ బ్రతుకు అంతే. ప్రేమతో కాదు, వాళ్ళ మీద గౌరవంతో. అర్థమైందా? ఏమన్నావు? ఎవరితోనైనా రొమాన్స్ చేస్తావు, నన్ను ప్రేమించవా అని. గుడ్, బాగా అడిగావు.
మనసు మనసు కలిసి చేస్తేనే కాపురం. అది మన మధ్య కుదరదు. ఓకే, గుడ్ బాయ్. ప్రాణం పోయే బాధేదో ఈ నిమిషాన్ని తెలిసింది. బ్రతికుండంగనే కోసి నా గుండెను విసిరేసావు. ప్రాణం పోయే బాధేదో ఈ నిమిషాన్ని తెలిసింది. బ్రతికుండంగనే కోసి బ్రో 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 అమ్మా, Bro, 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 somebody help me! Bro, 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 కళ్ళు తెరు bro, bro, ఏమైంది bro, please bro, somebody help! Bro, 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 ఏమైంది bro, bro, కళ్ళు తెరు bro, please, please somebody help me, please, bro, 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 bro. Bro, bro, like bro, 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 like bro, 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 somebody help me. Bro, 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 అమ్మ నాన్న నీకేం కాదు బ్రో, బ్రో, బ్రో లే బ్రో, కళ్ళు తెరు బ్రో, 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 లే బ్రో, 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 లేకు బ్రో, బ్రో. పార్వతి, పార్వతి, అమ్మా, బాణం కింద దించొద్దు, అపచారం. జాగ్రత్త. అమ్మగారు, మీరు ప్రదక్షిణాలు చేయండి. నాకేంటి కాలేదు, నాకేం కాదు. అమ్మగారు,
వెళ్ళండమ్మా. ఖచ్చితంగా 5 ప్రదక్షిణాలు చేయాలా. దయచేసి మధ్యలో ఆపొద్దమ్మా. నాకేం కాలేదు. వెళ్ళండి అమ్మగారు. పెదబాబు గారు బతకాలమ్మగారు. బతికించుకోవాలమ్మగారు. వెళ్ళండి అమ్మగారు. నాకేం కాలేదమ్మగారు. వెళ్ళండి అమ్మగారు. వెళ్ళమ్మా. దేవా లే దేవా 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 లే దేవా లే బ్రో దేవా. అమ్మా, దేవాలేని ఘట్టమలేని సామ్రాజ్యం చీకటవుతుంది. ఈ అమ్మ గుండె ఆగిపోతుంది. పసిపాప మనసు వాడితే తప్పక తప్పు చేసినా మా వంశంలో ఎవరు తప్పో నా బిడ్డపై చూపించుకో. కావాలంటే ఆ శిక్ష నాకువే. అమ్మగారు, నా బిడ్డ ప్రాణాలు నక్కిప్పమ్మా. లే బ్రో. కంటి చూపుతో కాలంతో పరిగెత్తే నా బిడ్డ కట్టిక నేల మీద పడుకున్నాడమ్మా. దయ చూపించు తల్లి. లే బ్రో. కంటి చూపుతో కాలంతో పరిగెత్తే నా బిడ్డ కట్టిక నేల మీద పడుకున్నాడమ్మా.
చూపించు తల్లి. అమ్మా, మైసమ్మ తల్లి అనుగ్రహం మీ బిడ్డకుంటుంది. ఈ పసుపు నీళ్ళు తీసుకెళ్లి బాబుకు చల్లు, ప్రాణాలు నిలబడతాయి. మా తండ్రి సూర్యుడా, మా నిండు చంద్రుడా, గ్రహణం నిన్ను తాకెనా, గగనం చిన్నబోయేనా, పెదబాబు, 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 వేసిన నీ కాంతికేమి లోటు పెదబాబు, పెదబాబు పాడురా పెదబాబు, నీ కన్ను గప్పి ఎంత కీడు చేసి పోవునో. మా తండ్రి సూర్యుడా, మా నిండు చంద్రుడా, గ్రహణం నిన్ను అమ్మా, ఓసే పార్వతి, ఉప్మా మొహందనా, చిన్నమ్మ గారు, మంచిగా మాట్లాడితే నాతో మాట్లాడండి, లేదంటే మాట్లాడకండి. అబ్బచ్చా సరే కాని ఏంటే గన్నేరు పప్పు రుబ్బుకుంటున్నావా? గన్నేరు పప్పు తింటే చచ్చిపోతా కదా చిన్నమ్మ గారు. అరసేతు తెగింది, మందెడదామని మందరం ఆకు నూరుతున్నాను. అరే బాగానే తెగిందే. అఖిలక్క పాదానికి గాజు గుచ్చుకోకుండా నీ చెయ్యి అడ్డు పెట్టి త్యాగానికి ఒడిగట్టావన్నమాట కదా పార్వతి? నా చెయ్యి చిన్నమ్మ గారు, అమ్మగారి కోసం నా మెడ తెగిన సంతోషమే. అభిమానానికి పరాకాష్టిదే, కాని నిజంగానే నీకు కాష్టం పెట్టాల్సొస్తే ఏం చేస్తావే? అర్థం కాలేదు చిన్నమ్మ గారు. అయ్యో 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 అయ్యో, ఆ కటిక నిజం నా నోటితో నేను చెప్పలేను. ఏంటన్నదమ్మా? నాకు కలొచ్చిందే. ఆ కల్లో నువ్వు పుటుక్కుమన్నావట. అదేనే, నువ్వు చచ్చిపోయావంట. ఏంటి షాక్ అయ్యావా? నాన్న చచ్చిపోయినట్ట? అది అది మీకు కల రావడం ఏంటి చిన్నమ్మ గారు? మరే పెదబాబు చిన్నబాబు నదిలో స్నానం చేయడానికి వెళ్ళేటప్పుడు కన్ను అదురుతోంది, కీడు జరుగుతోంది అని వంట మనిషివి నువ్వే చెప్పినప్పుడు ఈ ఇంటి కోడల్ని ఆ మాత్రం కలొచ్చిందని, అందులో పార్వతి చచ్చిందని చెప్పలేనా? నీ మంచితనానికి నీ త్యాగానికి మెచ్చి ఇంట్లో వాళ్ళేమో నీకు గుడి కట్టాలనుకుంటున్నారు, నాకేమో నీకు సమాధి కట్టాలనుంది. అదే కడతారేమో అనుకుంటున్నాను. వచ్చిన కళ అలాంటిది మరి.
చిన్నమ్మ గారు పొలమారు నాది, ఎవరో తలుచుకుంటున్నట్టున్నారు. ఉండండి, నీళ్ళు తెస్తాను. ఏంటే నీతో మంచిగా మాట్లాడితేనే మాట్లాడతావా? ఇప్పుడు చూడు నీ సంగతి చెప్తా. నీళ్ళు తాగండి చిన్నమ్మ గారు. అవుట్ హౌస్ లో నీళ్లు తాగితే నేను అవుట్ అవుతాను. వెళ్ళి మినరల్ వాటర్ తాగుతాను గాని నేను అడిగే ప్రశ్నలకు సూటిగా సమాధానం చెప్పవే. అఖిలక్క అమ్మవారి చుట్టూ ప్రదక్షిణలు చేసేటప్పుడు గాజు ముక్క నువ్వే పెట్టావా? చిన్నమ్మ గారు, గోళీకాయ లాంటి నీ కళ్ళతో షాకింగ్ ఎక్స్ప్రెషన్ భలే ఇస్తావే. ఏయ్, మార్కులు కొట్టాలనుకుంటే మంచిగా వంట చెయ్యి, అంతేకాని దెబ్బ కొట్టి ఆ దెబ్బకి నువ్వే కట్టుకట్టి అభిమానాన్ని మూట కట్టుకొని అవకాశం కోసం ఎదురు చూసావంటే మటుకు పొత్రం కింద నిన్ను పెట్టి నలగొడతాను. నా కంఠంలో పానముండగా మనిషినే కాదు, ఎవరి మనసుని గాయపరచను చిన్నమ్మ గారు. బాగా చెప్పినావు కానీ ముందు మందు రాసుకొని పడుకో. ఏయ్, గుర్రు పెట్టి నిద్రపోగాని కలలు గనకో ఆ కల్లో నేను పోయినట్టొస్తే ఆ తర్వాత నువ్వు పోతావు. అర్థమైందా? మందు పెట్టుకో.